హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. అండ్ రీసెంట్గా అయితే యాదగిరిగుట్ట టెంపుల్కి వెళ్ళాము. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, తెలంగాణలో చాలా ఫేమస్ ఈ టెంపుల్. మేము ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఈ టెంపుల్ గురించి కొన్ని విషయాలు అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాము. డెఫినెట్గా వీడియో ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వకుండా. హైదరాబాద్లో మేము ఉండే ప్లేస్ నుండి ఈ టెంపుల్కి 71 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. అండ్ జర్నీ టైం వచ్చి మాకు 2 అవర్స్ అట్లా పట్టింది. ఈ యాదగిరి విలేజ్ భువనగిరి డిస్టిక్ కిందకు వస్తుంది. ఈ టెంపుల్ యొక్క చరిత్ర త్రేతాయుగం నాటిది. ఆ రోజుల్లో ఈ కొండపైన ఒక యాద మహర్షి అనే ఒక గొప్ప ఋషి ఇక్కడ రోజు తపస్సు చేస్తూ ఉండేవాళ్ళంట. అయితే ఆయన తపస్సుకు మెచ్చి స్వామి వాళ్ళు ఈ కొండపైన దర్శనం ఇచ్చారంట. అందువల్ల ఆ మహర్షి పేరు మీద ఈ కొండకి యాదగిరి గుట్ట అని పేరు వచ్చింది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి తెలుసుకోవాల్సినవి. మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఇక్కడైతే మేము రీచ్ అయిపోయాం టెంపుల్కి. ఈ ఫ్రంట్ సైడ్ అయితే చాలా బాగుంది. ఎవరైతే కొండపైకి నడుచుకొని వెళ్ళాలి అనుకుంటారో ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ స్టెప్స్ త్రూ వెళ్ళాలి. ఎక్కువ టైం కూడా పట్టదు వెళ్ళడానికి. 2 వీలర్స్ ఆర్ 4 వీలర్స్లో వెళ్ళిన వాళ్ళకి పార్కింగ్ ఉంటుంది సపరేట్గా కిందనే. 2 వీలర్స్ అయితే పైకి ఎలో చేయట్లేదు కొండ మీదకి, సో కిందే పార్క్ చేసుకోవాలి. 4 వీలర్ అయితే పైకి ఎలో చేస్తున్నారు, బట్ పైన మనం పార్క్ చేసుకోవాలి అంటే 500 ఛార్జ్ చేస్తున్నారు. సో మేము ఎందుకులే అని చెప్పి కిందే పార్క్ చేసాము. మనకి పైకి వెళ్ళడానికి ఎక్కువ టైం కూడా పట్టదు, ఒక 5 to 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. సో కిందే పార్క్ చేసేసుకొని ఇంకా బస్సులో వెళ్ళాము. బస్సెస్ ఉంటాయి కింద నుండి ఫ్రీగా, ఆ బస్ ఎక్కేసి వెళ్ళిపోయాము. అండ్ పైకి వచ్చిన తర్వాత మనకి మొబైల్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ కౌంటర్స్లో పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫైనల్గా దర్శనం అయిపోయి బయటకైతే వచ్చాము. ఆ రోజు కార్తీక సోమవారం, అదే లాస్ట్ కార్తీక సోమవారం అనమాట. ఇంకా సర్లే దీపాలు వెలిగించుకుందామని చెప్పి తీసుకొని ఇక్కడ వెలిగించుకున్నాము. మాకు దర్శనం 45 మినిట్స్లో అయిపోయింది. చాలా బాగా అయింది దర్శనం కూడా. మీరు మొబైల్స్ అవన్నీ కౌంటర్స్లో ప్లేస్ చేసి వచ్చారు కదా, దర్శనం అయిపోయిన తర్వాత వెళ్ళి తెచ్చుకొని టెంపుల్ బయట అట్లా ఫొటోస్ దిగచ్చు. టెంపుల్ అయితే చాలా బాగుంది. నైట్ టైం ఇంకా చాలా బాగుంటుందంట. ఇక్కడ ఎవ్రీ వీక్ అభిషేకాలు కానీ ఇంకా అట్లా ఏవో ఒకటి జరుగుతూ ఉంటాయంట. అండ్ బ్యాక్ టు ద స్టోరీ. ఆ యాద మహర్షికి చిన్నప్పటి నుండి నరసింహస్వామి అంటే చాలా ఇష్టం అంట. సో ఆ కారణంగా ఆయన ఎప్పుడూ తపస్సు చేస్తూ ఉండేవాళ్ళంట. ఎలాగైనా సరే నరసింహస్వామి ఉగ్రరూపం చూడాలని ఆయనకి బాగా కోరికగా ఉండేదంట. కానీ కోరిక అంత సులభంగా నెరవేరదు అని చెప్పి ఆలోచిస్తుండగా ఒకరోజు అతనికి రామభక్తుడైన హనుమంతుడు కనిపించి నృసింహం మంత్రాన్ని చెప్పారంట. ఆయన సలహా ప్రకారమే యాదమహర్షి ఈ కొండపైన ఒక గుహలో కూర్చొని తపస్సుని మొదలుపెట్టారు. ఆయన తపస్సుకు మెచ్చి స్వామివారు ఒకరోజు ప్రత్యక్షమయ్యారంట. ఆ నరసింహస్వామి ఉగ్రరూపాన్ని ఇంకా ఆయన తేజస్సుని చూసి ఈ యాదమహర్షి తట్టుకోలేకపోయారంట. అప్పుడు యాదమహర్షి వెంటనే శాంతించమని కోరారంట. వెంటనే ఆయన శాంతించి మళ్ళీ లక్ష్మీదేవితో దర్శనమిచ్చారంట. కానీ యాదమహర్షికి ఇంకా కోరిక తీరలేదు. ఆ స్వామివారిని మరిన్ని రూపాల్లో చూడాలనుకున్నారు. యాదమహర్షి మళ్ళీ తపస్సును మొదలుపెట్టారు. ఆయన కోరికను మన్నించి స్వామివారు ఈసారి 5 రూపాల్లో దర్శనమిచ్చారు. ఆ 5 రూపాలు ఏంటంటే జ్వాలా నరసింహుడు, గండబేరుండ నరసింహుడు, యోగానంద నరసింహుడు, ఉగ్ర నరసింహుడు, శ్రీ లక్ష్మీ నరసింహ రూపం. సో అప్పటి నుండి అయితే ఈ టెంపుల్ పంచనరసింహ టెంపుల్గా బాగా ఫేమస్ అయింది. అయితే ఈ 5 రూపాలు ఇక్కడ కొండపైన గుహలోనే రాతి రూపంలో వెలిసాయట. అప్పటి నుంచి అయితే గర్భగుడిలో ఏవో ఒకటి అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయంట. అందులో ఒకటి ఏంటంటే, మీరు ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు గమనించండి, గర్భగుడిలో స్వామివారి పాదాల నుంచి నీటి ఊట ఎప్పుడు పారుతూ ఉంటుందంట. నేను వెళ్ళినప్పుడు గమనించలేదు, నాకు తెలియలేదు. మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు చూడండి. ఇది సమ్మర్ సీజన్లో కానీ ఏ సీజన్లో కూడా ఆగదంట, అలా వాటర్ పారుతూ ఉంటాయంట. ఈ వాటర్తోనే స్వామికి అభిషేకం కూడా చేస్తారంట. ఈ వాటర్ని అక్కడ వాళ్ళంతా గంగాజలం అని చెప్పి భావిస్తారంట. అసలు ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అని ఇప్పటికీ ఎవరికి తెలియదంట. సో స్టోరీ అయితే నాకు తెలిసినంత అండ్ నేను విన్నంత అయితే మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఇంకా ఏదైనా తెలిస్తే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకి ఆంధ్రాలో తిరుపతి ఎలా ఫేమస్సో ఇక్కడ తెలంగాణ వాళ్ళకి ఈ టెంపుల్ ఎంత ఫేమస్. చాలామంది వస్తుంటారు రోజు. కుదిరితే ఒకసారి మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి. ఇక్కడైతే ఇంకా పైనుంచి కిందకు వస్తున్నాం అన్నమాట. వ్యూ అయితే చాలా బాగుంది. ఇన్ కేస్ మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ అట్లా స్టార్ట్ అయ్యేటట్లు ప్లాన్ చేసుకోండి. ఆ పైన గుడి దగ్గర నుండి కొన్ని స్టెప్స్ దిగి కిందకి రాగానే ఇట్లా టాయ్స్ ఇలా స్టాల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ రిటర్న్ మేము కొండ మీద నుండి కిందకు వచ్చేటప్పుడు అయితే బస్సులో రాలేదు. అసలు ఎంత క్రౌడ్ ఉన్నారో.
సరేలే ఇంకా వ్యూ కూడా చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోయాము కార్ పార్కింగ్ దగ్గరికి. అండ్ ఇక్కడ ప్రసాదాలు అవి తీసుకొని స్టార్ట్ అయిపోయాము. అభిషేకం లడ్డు ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. ఇది వచ్చేసరికి భువనగిరి ఏరియా. ఇక్కడ ఒక ప్లాట్ ఉందంట మాది. సరే నేను ఎప్పుడు చూడలేదు కదా అని చెప్పి తీసుకొని వెళ్ళారు చూస్తానని. కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట. సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను రెగ్యులర్గా లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కింద కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.